2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థగా రూపకల్పన చేసి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నిన్ననే నేను తిరుపతికి వెళ్ళాను అధ్యక్ష. బ్రహ్మోత్సవంలో ప్రభుత్వం పట్టు వస్త్రాలు ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలు దేవునికి సమర్పించడం ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నాం. నేను 14 సార్లు ఇప్పటికి ఇచ్చాను. మొన్న తిరుపతికి పోయినప్పుడు 22 సంవత్సరాల తర్వాత, అంటే 2003లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగితే అధ్యక్ష 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు. 1-2 బ్లాస్ట్ చేస్తేనే ఎవరు బయటపడరు. అలాంటిది 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది అధ్యక్ష? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆయన ప్రిమిసెస్ అది. ఇది ఒక మిరాకిల్ అధ్యక్ష. నేను బయటపడ్డానంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నన్ను కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్ప. ఏదో ఒక పర్పస్ ఈయన ఉండాలి, ఏదో చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఆయన పర్పస్ ఉంది. మనందరి మీద కూడా దేవుణ్ణి మనం అతిథులం కాదు. భగవంతుడు ఒక్కొక్కరికి కొన్ని అవకాశాలు, కొన్ని బాధ్యతలు ఇస్తారు. అదే బాధ్యత అనుకుంటున్నా. అందుకే నేను ఆలోచించినప్పుడు 22 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్పాట్కి పోయినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది, నేను ఒకటే ఈరోజు ఈ సభలో చేస్తున్నా, నాకు 22 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణభిక్ష ఇది. అలాంటి ప్రాణభిక్ష ఈ నా జీవితం ఉన్నంత కాలం, కొన ఊపిరినంత కాలం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా, జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా. అదే సమయంలో నేను చేసే ఏ కార్యక్రమమైనా ఒకే కోణంలో ఆలోచిస్తా, పూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందుకు పోవడానికి ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మేము కూటమి కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ కార్యక్రమాలు నేను చేయగలిగానంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం 2 కలిసి పనిచేస్తున్నాం. నేను ఆ రోజు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలామంది నన్ను అడిగారు. మీ వల్ల అవుతుందా, మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం, కానీ మీరు చేయగలుగుతారా, చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను, ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు, సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, తెలుగు వారు చాలామంది ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ దేశానికి దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళందరూ ఉన్న దేశ ఇన్ని సంవత్సరాలు అందరికంటే ఎక్కువ అవకాశం నాకు ఇచ్చారంటే నా జీవితంలో ఇంకేం కావాలని అడుగుతున్నాను దేశ. అందుకే ఈరోజు ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం, అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 నెలలు పనిచేశాం. ఈ 6-7 రోజుల్లో మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్లు చేశాం. సూపర్ జిఎస్టీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, సూపర్ జిఎస్టీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు మీకు ఇంపాక్ట్ కనపడకపోవచ్చు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ దేశం సూపర్ పవర్గా తయారవడానికి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు మనం వాటర్ సెక్యూరిటీ మాట్లాడాం, వ్యవసాయం అగ్రిటెక్ గురించి మాట్లాడాం,
యూనివర్సల్ హెల్త్, లా అండ్ ఆర్డర్, లాజిస్టిక్స్, 20 లక్షల ఉద్యోగాలు, అదే మరి ఈరోజు పేదల సేవలో మాట్లాడుకున్నాం. నేను అందరినీ కోరేది, ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా, ఈ యజ్ఞంలో 0.1% డీవియేషన్ వచ్చినా, నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. మనకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు, 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తూ ఉంది. రెండోది, మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనస వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యం. అధ్యక్ష, కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిన కోరుతూ, లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కూడా ఉండాల్సింది. ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోయారు. ఏదైనా తొందరలో రికవర్ అయ్యి మళ్ళీ వీలైనంత త్వరగా 4వ తారీఖు ఏదైతే మాకు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సేవలో అందరం భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 16వ శాసనసభ 4వ సమావేశాల గణాంకాలను